మనతో పాటు ఇంకొంతమంది కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకారులు కూడా ఉన్నారు. వలీవుల్లా ఖాద్రి కాకతీయ యూనివర్సిటీ. ఎలా అనిపించింది? మొత్తం మీద ఒక అడుగు ముందుకు పడ్డట్టుగా అనిపిస్తా ఉందా? అవునండి. చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం ఏమాత్రం కూడా ఉద్యమకారులను గుర్తించలే, గౌరవించలే. వాళ్ళ ఆత్మగౌరవంతోనే ఆడుకున్నది తప్ప వాళ్ళని పిలిచి కనీసం మీ సమస్య అని తెలుసుకునే దాఖలాలుండే. కానీ ఈ ప్రభుత్వమైనా ఒక కమిటీ వేసి ఉద్యమకారుల సమస్యలేంది, మీ సలహాలు ఇయ్యండని చాలా గౌరవంగా చెప్తున్నాం. మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. సరే, మనం సలహాలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారో అది భవిష్యత్తు మీద నిర్ధారించి ఉంటుంది. కానీ ఇప్పటికైతే ప్రభుత్వం మాత్రం సానుకూలంగా ఉందని నేను భావిస్తున్నాను. ఎలాంటి ప్రతిపాదనలు మీ నుంచి వచ్చాయి? కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు? మేము రెండు మూడు జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్లో జియోలు తీశారు. ఆడ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఉద్యోగాల విషయంలో 10% రిజర్వేషన్ కల్పించడం, హెల్త్ కార్డులు, ఉద్యమ గుర్తింపు కార్డులు వాళ్ళు ఇచ్చారు. ఆ తరహాలోనే తెలంగాణను కూడా గుర్తించి ఉద్యమకారులకు ఆ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు, అదేవిధంగా వాళ్ళ పిల్లలకు ఉచిత చదువు, దాంతోపాటు వాళ్ళకు అన్ని రకాలుగా నిధులు లేకపోతే లోన్స్ ఇచ్చి వాళ్ళకు భవిష్యత్తులో బిజినెస్ చేసుకోవడానికి అట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఒక అభివృద్ధి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలనేది కీలక డిమాండ్ చేస్తున్నాం. దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నాం. మీకు అనిపిస్తూ ఉందా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ హామీలను నెరవేరుస్తుంది అనేటువంటి ఆశయం అని ఉందా? హామీలో మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఇస్తుందనే ఆలోచనే ఉంది. ఇవ్వకుంటే ప్రభుత్వాలు మారుతాయి. ప్రభుత్వాలు మారింది ఎందుకు? ఆ 15 సంవత్సరాలు మమ్మల్ని పట్టించుకోక 2014 తెలంగాణ ఏర్పడ్డాక మమ్మల్ని కరివేపాకులకు తీసి పడేసిండ్లు వాడుకొని. ఈ ప్రభుత్వం ఏమంటుంది? ముందే చెప్పింది 250 మేనిఫెస్టోలో పెట్టింది, 250 గజాలు ఇస్తాం, మీకు ఇంకేమన్నా ఆర్థిక సాయం చేస్తామన్నారు. మేము నమ్మినాం. ఈరోజు గౌరవంగా మమ్మల్ని పిలిచి మా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కాబట్టి నేను నమ్ముతున్నా. అంటే 50% అయితే నమ్మాలి కదా. ప్రభుత్వమే మమ్మల్ని పిలిచి అడుగుతుంది. నమ్మనప్పుడు మాకు తెలుసు ఏం చేయాలో తెలుసు. ఉద్యమకారులం కదా, తెలంగాణ ఇచ్చిన వాళ్ళం, ప్రభుత్వాలు మార్చలేమా? అసలు మీరు తెలంగాణ కాకతీయ యూనివర్సిటీ జేఏసీ చైర్మన్గా వివరించడం జరిగింది. ఇంకెవరైనా మిస్ అయినట్టుగా అనిపిస్తూ ఉందా? ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు కాకుండా ఇంకెవరైనా మిస్ అయినటువంటి వాళ్ళు, లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే? చాలామంది విద్యార్థి నాయకులు ఈ సమావేశానికి రాలేదు. ఎందుకంటే వరంగల్ దాదాపుగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంది కనుక పాక్షికంగా సమాచారం మాకు అందుబాటులో ఉన్న మిత్రులకు సమాచారం ఇచ్చి ఈ మీటింగ్కి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. బహుశా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చాలామంది విద్యార్థి నాయకులు అనారోగ్యం పాలైనారు, ఆసుపత్రుల పాలై రోజువారీ ఖర్చులు పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఉదాహరణకి మాతో కలిసి పనిచేసినటువంటి అబ్బోజు రంజిత్ రాయపర్తి మండలానికి సంబంధించినటువంటి పెరికవేడు గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి గత 3-4 సంవత్సరాల నుంచి చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా మేము కొంత ఆయనను ఆదుకోవడం జరిగింది. అప్పటి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వం ఆనాటి ఉద్యమకారులు ఎవరైతే అనారోగ్యం పాలయ్యారో వాళ్ళకు తక్షణమే ఆరోగ్య పాలసీని ప్రకటించాలి. ఆనాడు యవ్వనంలో మేము ఉరుకులు పరుగులెత్తి ఉద్యమాలు చేసిన వాళ్ళం. ఇవాళ 40 ఏళ్ళు దాటిన తర్వాత అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. సో కనుక ప్రభుత్వము ఆరోగ్య బీమా సదుపాయాలు తక్షణమే కల్పించాలనేది కూడా ఈ గతంలోనే మేము చెప్పినాము. దాన్నే ఇవాళ జరిగేటువంటి మీటింగ్లో కూడా మేము గుర్తు చేయడం జరిగింది. చనిపోయినటువంటి మా సహచర విద్యార్థి ఉద్యమ నాయకుడు దబ్బేడి మహేష్ అనారోగ్యం పాలై కూడా చనిపోవడం జరిగింది. ఆనాడు ఉద్యమంలో కీలకంగా పనిచేసినాడు. అటువంటి కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిందిగా కూడా ఈ సమావేశంలో మేము ప్రతిపాదనలు పెట్టినాము. కాకతీయ యూనివర్సిటీని ప్రత్యేకంగా ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసిన విద్యార్థి నాయకులకి ఇచ్చినటువంటి సముచితమైనటువంటి గౌరవాన్ని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు దక్కలేదు. పాలనా పదవుల్లో కావచ్చు, కార్పొరేషన్ పదవుల్లో కావచ్చు, ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో కావచ్చు, కేయూ విద్యార్థులకి కనీసమైనటువంటి గౌరవం దక్కలేదు. సో కనుక ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో పనిచేస్తున్నటువంటి మా సహచర విద్యార్థి ఉద్యమ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి రాజకీయ పదవుల్లో అవకాశాలు కల్పించాలని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. దానితో పాటుగా జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి సమాంతర రిజర్వేషన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆనాడు ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి విద్యార్థి ఉద్యమ నాయకులకు కల్పించాలి. ఎందుకంటే ఆ విద్యార్థి ఉద్యమ నాయకులు మరి ఇంకొక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇవాళ రిజర్వేషన్ అవకాశం కల్పిస్తే ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆ రిజర్వేషన్ ఎత్తివేయండి. అది పెద్ద మనకి ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులు ఎంతమంది ఉంటారు? మా అంటే ఒక 1000-15 మంది విద్యార్థి ఉద్యమకారులు ఉంటారు. వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఉద్యోగం వస్తుంది. ఆ కుటుంబం తరతరాలుగా ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని గుర్తుపెట్టుకుంటుంది. దయచేసి ప్రభుత్వం తక్షణమే ఈ అంశం మీద ఆలోచించి విద్యార్థి ఉద్యమకారులకి న్యాయం చేయాల్సిందిగా కేయూజేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తుంది.
మనతో పాటుగా నిజన రమేష్ ముదిరాజు కూడా ఉన్నారు. నిన్న ఉస్మాన్ యూనివర్సిటీ, ఈరోజు కాకతీయ యూనివర్సిటీ, రేపు ఇంకొంతమంది విద్యార్థి నాయకులను పిలవబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎలా అనిపిస్తూ ఉంది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యాచరణ? ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వాస్తవానికి స్వాగతించాల్సిందే. గత ప్రభుత్వము గుర్తించాల్సినటువంటి ఉద్యమకారుల సమస్యను కాంగ్రెస్ పార్టీ గుర్తించడం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే విద్యార్థి నాయకులు కేసులు నమోదులు చేసుకొని జైలు జీవితం గడిపి యూనివర్సిటీలోకి వచ్చిరంటేనే ఒక మెరిట్ విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీ కానీ కాకతీయ కానీ యూనివర్సిటీలో అడుగు పెడతారు. ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, జేఏలో, ఎస్ఐఓ ఈ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ప్రిపేర్ కావడం, ప్లస్ ఒక మన ప్రొఫెసర్లు కావడం, రీసెర్చ్ చేయడం, ఈ విధంగా తన యొక్క విద్యను నైపుణ్యం చేత సమాజంలో గుర్తింపు కోసము అడుగు పెడతారు యూనివర్సిటీలలో. కానీ మలిదశ ఉద్యమం అనేది 2009లో ప్రారంభమైనప్పుడు మేమందరము జీవితాలను పణంగా పెట్టి, చదువులను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం, స్వరాష్ట్రం కోసం కొట్లాడినటువంటి పరిస్థితి. కానీ బీఆర్ఎస్ పార్టీ గుర్తించలేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక కమిటీ వేసింది కేశవరావు గారి నేతృత్వంలో. నిన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటుంది. రేపు ఆల్ యూనివర్సిటీల యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థి నాయకులు, ఉద్యమకారులు ఏం కోరుకుంటారు? మేము నష్టపోయినాం కాబట్టి మమ్మల్ని కేసులు వెత్తివేయండి. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీ 250 గజాలు భూమి కేటాయించండి. అదేవిధంగా విద్యా, ఉపాధి, ఉద్యోగాలలో మీరు ఖచ్చితంగా జార్ఖండ్ తరహా ఒక 10% రిజర్వేషన్లు కేటాయించండి. అదేవిధంగా దీనికి ఒక కాలయాపన చేయకుండా ఒక టైం బాండ్ పెట్టండి. ఈ టైం లోపల మేము ఉద్యమకాలను గుర్తిస్తాం, ఈ క్రైటీరియా లోపల ఉద్యమకాలను గుర్తిస్తాం. మిగిలిపోయిన అమరవీరుల కుటుంబాలతో పాటు గాయపడ్డ వాళ్ళకు కానీ, కేసులు, జైలు జీవితం, యాక్టివ్ రోల్ పోషించినటువంటి వాళ్ళ కోసం సలహాలు, సూచనలు తీసుకుంటారు. కాబట్టి మిగతా యూనివర్సిటీల అభిప్రాయాలు తీసుకొని ప్రజా సంఘాల వైజ్గా, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జేఎస్ల వైజ్గా అభిప్రాయాలు తీసుకొని దీనికి ఒక కొలిక్కి తీసుకురావడం కోసం కోదండరామ్ సార్ గారు, కేశవరావు గారు, అద్దంకి దయాకర్ వీళ్ళందరూ కలిసి వాళ్ళు కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగానే కాకతీయ యూనివర్సిటీ ఈరోజు నిర్వహించడం జరిగింది. కాబట్టి దయచేసి రేవంత్ అన్న గారు మళ్ళొక్కసారి అభిప్రాయాలు తీసుకుంటున్నందుకు కృతజ్ఞతలు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మర్చిపోయింది, తుంగలో తొక్కింది, ఈ సమస్యను రోడ్డు మీద వదిలిపెట్టింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఈ సమస్యకు పరిష్కారం దొరకాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మనతో పాటుగా కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకారులు జోరిక రమేష్ కూడా ఉన్నారు. ఎలాంటి ప్రతిపాదనలు మీ నుంచి వచ్చాయి కాకతీయ యూనివర్సిటీ నుంచి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వాళ్ళు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని, ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు ఇందిరామ ఇళ్ళు నిర్మిస్తామని అన్ని రకాలుగా ఆ రోజు ఉద్యమకారులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ఇటీవలనే ఒక కేకే నేతృత్వంలో ఒక పరిశీలన కమిటీ నియమించారు. దాన్ని కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకారులుగా స్వాగతించడం మాకు ఇంకొక అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈ కమిటీ కాలయాపన పేరుతోనే ఒక టైం బాండ్ అనేది లేకుండా మరి రేపు జరిగేటువంటి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు 2 సంవత్సరాల వరకు నానుస్తారేమో అని చెప్పేసి కూడా ఒక అనుమానం ఉంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. పార్టీలకు అతీతంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ఉద్యమకారుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ, గత సర్కార్ 600లకు పైగా అమరవీరుల కుటుంబాలను గుర్తించి ఆర్థిక సహాయం కావచ్చు, ఇంటికి ఒక ఉద్యోగం, మీరు కూడా అదే అమరవీరుల కుటుంబాలను కూడా మిగతా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించి గత సర్కార్ లాగానే వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా తెలియస్తూ, ఈ ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళ కుటుంబాలకు కావచ్చు, ఉద్యమంలో ముందున్నటువంటి విద్యార్థి ఉద్యమకారుల చరిత్ర కావచ్చు, జర్నలిస్టుల చరిత్ర కావచ్చు, ఎవరైతే ఉద్యమంలో కీలకంగా ఉన్నారో వాళ్ళందరితో ఒక డాక్యుమెంటరీ, అంటే భవిష్యత్ తరాలు స్వాతంత్ర ఉద్యమ పోరాటం అంటే 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పోరాటాన్ని ఇప్పుడు మన పుస్తకాలలో చదువుకోవడం జరుగుతుంది. అదే ఈరోజు ప్రపంచ ఉద్యమాలలో తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. అందులో విద్యార్థి ఉద్యమానికి ఒక బ్రహ్మాండమైనటువంటి నేపథ్యం ఉంది. కనుక ఈ తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని కూడా భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలంటే ఒక డాక్యుమెంటరీ ద్వారా, పుస్తకాల ద్వారా వస్తావత్రం అరే ఏదైతే మాకంటే ముందున్నటువంటి జనరేషన్ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిర్రు, వాళ్ళ చదువులను పక్కబెట్టి ఉద్యమాల కోసం ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిర్రు అని చెప్పేసి గుర్తుంటుంది. కనుక ఏదైతే ఈరోజు మేము కాకతీయ యూనివర్సిటీ పక్షాన
ఏదైతే కేకే బృందం ఏదైతే ఆ కమిటీకి కూడా ఈరోజు మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. ఉత్తరాఖండ్, జార్ఖండ్, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలలో ఉద్యమకారులకు ఏ రకంగా అక్కడి ప్రభుత్వాలు బెనిఫిట్ చేస్తూ ఉన్నాయో పెన్షన్ రూపేనా, లేకపోతే విద్యా ఉద్యోగాలలో ఒక 5% రిజర్వేషన్ కావచ్చు, హెల్త్ పరంగా హెల్త్ కార్డులు కావచ్చు, ఉద్యమంలో రౌడ్ షీట్లు పెట్టుకున్నాం. ఇవాళ ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు దాటినా కూడా 3 కేసులతో వరంగల్ కోర్టుకు హాజరవుతా ఉన్నాం. 100కు 90% గత కేసీఆర్ హయాంలో కేసులు కొట్టుడు పోయినాయి. కానీ అప్పుడున్నటువంటి అధికారులు ఒకరిద్దరి వల్ల కమ్యూనికేషన్ గ్యాప్తో 1-2 కేసులు ఉన్నాయి. ఇలా విదేశాలకు పోదామంటే పాస్పోర్ట్ వస్తలేదు. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి మీ కేసులు ఉన్నాయి మీరు అని చెప్పేసి పాస్పోర్ట్ కూడా రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఈ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి కూడా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులుగా, విద్యార్థి జేఏసీగా ఈ తొలి వెలుగు ఛానల్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం. మనతో పాటుగా శ్రీరామ్ శ్యామ్ కాకతీయ యూనివర్సిటీ నుంచి ఉన్నారు. ఏమని చెప్పారు మీరు? ప్రధానంగా ఎలాంటి ప్రతిపాదనలు మీ నుంచి ఇవ్వడం జరిగింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనలో కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్యార్థులకు 200 గజాల ఫ్లాట్ ఇస్తానని మరి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా కేకే కమిటీ ఇవ్వడం మూలంగా వేసారు. కాబట్టి కాకతీయ యూనివర్సిటీ నిన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో మరి మమ్మల్ని ఇక్కడ జరిగింది. కాబట్టి ఏదైతే మరి మేనిఫెస్టో ప్రకటించారో వాటి సంబంధించాలని మేము కోరుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికి కూడా మా విద్యార్థులపైన చాలా కేసులు ఉన్నాయి. కాబట్టి వీటిని వెంటనే మరి పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమైన ఉన్నది. అదేవిధంగా చాలామంది కూడా మేము అప్పుడు ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయ్యి కూడా తెలంగాణ మీద మమకారంతో, తెలంగాణ మీద ప్రేమ కొద్దీ అనేక ఉద్యోగాలు మరి లాస్ కావడం జరిగింది. కాబట్టి ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని కోరుకుంటాం. ఎందుకంటే అన్ని కార్పొరేషన్లు ఉంటున్నాయి. కాబట్టి ఆ కార్పొరేషన్లో భాగంగా మరి విద్యార్థి ఉద్యమకారుల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని మేము కోరడం జరిగింది. కాబట్టి దీన్ని వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన 25 సంవత్సరాలు మొదలుకుంటే ఇప్పటికి 40 సంవత్సరాల వరకు మేము వయసు రావడం జరిగింది. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకున్నాం. మాతో పాటు అప్పుడు వరంగల్ జిల్లాలో మరి పాలిటెక్నిక్ కాలేజ్ ఉండేది. అప్పుడు కూడా విద్యార్థులు కూడా మరి చాలా వారు కూడా మరి కష్టపడ్డారు. ఆ టైంలో మరి పాలిటెక్నిక్ విద్యార్థులు అంటే చిన్న చూసినప్పుడు కూడా మేము ఆ యూనివర్సిటీ పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళను ఆదుకోవడం జరిగింది. కాబట్టి అదేవిధంగా అప్పుడైతే ఎవరైతే కష్టపడరో ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మరి ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.